మంచిగా తాగుర్రా రే మంచిగా తాగులి అయ్యో గడ్డి తాగులి అటు ఊట బాగా పడుతుంది బాగా పడుతుంది నేను రావన్నారా బాలి దొరికన్నా బాలి దొరుకుతా మావయ్య 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 ఏంది మావయ్య కొద్దిగా అయితే బావిలో పడేటోళ్ళు ఆయన ఇంటికి అంచెల్లి ఎటు కదలకుళ్ళు అన్న కదా ఈ బావి కాడికి ఎందుకు వచ్చిళ్ళు ఇంకా భూమయ్య కుమరయ్య బాయిలా పుట్టుకు తీస్తాను నన్ను చూడడానికి రమ్మన్నారు నన్ను బాయిలో దునుకుంటాను నేను బాయిలో దునికి పుట్టుగా తీస్తా నువ్వు ఇంటికి ఓ బిడ్డ అయ్యో అక్కడ ఎవ్వరు లేరు మావయ్య బాయిలకు ఎంతమంది ఉన్నారు పుట్టుగా తీస్తాను నీకు ఎవరు కనబడుతున్నారు బిడ్డ అవి గట్టినే కనిపిస్తాయి మావయ్య ముందుగా తింటుకోదాం పాలి వాళ్ళు వెళ్తాను మావయ్య అన్నం తిన్నాక అతురు పాలి నేను వాళ్ళకి చెప్తా ఇగో మా మావయ్య అన్నం తిన్నాక అత్తాడు మీరు ఉండులే చెప్పిన చెప్పిన నేను అన్నం తిన్నా పళ్ళ కడిగి ఇట్లా పెట్టినా ఏం కాదు కొద్దిగా తిందు కూసో నాకు ఆకలి అయితే లేదు సరే గోళీలు ఎత్తా వేసుకుందు కూసో మావయ్య 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 ఏం మావయ్య మావయ్య పొద్దుగల గోళీలు వేసుకుంటే అయిపో కదా గిట్లా అవునా చలి పెడుతుందా పండుకో గోడ కడవలో ఉన్నారు గోడ కడవలో ఎవరు మీరు కళ్ళు మూసి పడుకో అడవలేరు పడుకో ఇట్లా పెట్టు పడుకో బిడ్డ నేను పొలం కాడ పోయి నీళ్ళు పెట్టేస్తా తమ్ముడు వెతకాలని వేయండు తమ్ముడు వేయండా తమ్ముడు ఎందుకు వేయండి బిడ్డ పొద్దు బాగా ఎక్కింది నన్ను లేపితే నేను పోయొచ్చు కదా ఆడే పెట్టత్తా అన్నాడే నువ్వు రాత్రి పొలానికి పందులు రాకుండా కావాలా ఇవ్వలేదా తెల్లారంగ మూడింటికి అత్తివి ఇక నీకు నిద్ర ఉందో లేదా అని ఆడే వేయండు సరే కానీ ముఖం కడుకొచ్చుకో షాయి పెడతా సరే బిడ్డ సాయ తాగితే తగ్గుతుంది ఆగి నా తలకాయ నొప్పి ఏమైందిరా గంగాధరి ఏమైందంటే ఏం చెప్పమంటావే పొలం కంచి రాగా రాయవల్లి పడలేను గంగిరెడ్డి కలిసిర్రు అడ్డి పైసలు నీకు ఎప్పుడు కడతారా టైం దాటిందంటారు అయినా బాబు అప్పు వేసి మరి 30 గుంటలు ఎందుకు ఉన్నట్టే 8 లక్షల రూపాయలకు అడ్డిగట్లు మంచిగా ఉన్నది ఇప్పుడు ఆ భూమి ఏనాడైతే ఉన్నామో 3 ఏళ్ల నుంచి చేసిన కట్ట మొత్తం బొందల పోసినట్టు అవుతుంది అడ్డీలు కట్టడానికే కింది మీద అవుతారు ఇక అసలు ఎక్కెళ్ళొచ్చి కడతావే ఆ భూమిని కొని ఇల్లు అట్టే బొందలు వేసినావు మామయ్య ఆ భూమి అన్న అప్పులు కావాలని కొన్నాడా ఆ భూమి వేరేటోళ్ళకి అమ్ముతా అన్నారు అది వేరేటోళ్ళు కొంటే మన భూమికి తొవ్వు ఉండదు మన భూమి తొవ్వ కొనాలంటే 2-3 లక్షలు అవుతాయి
ఆ 2-3 లక్షలు పెట్టి తవ్వకునే బదులు భూమి కొంటే అయిపోద్ది కదా అని కొన్నాడు. దాంట్లో తప్పేముంది? అవురా, ఆ భూమి ఏమన్నా ఖరాబ్ అయ్యేదారా? అప్పటికి ఇప్పటికీ భూమి ధర పెరగనే బట్టి తాప కింద కట్టుకుంటుంది అది, మరి చెడిపోయేదా? అది తీరే వరకు తీరితే తీరా. తీరుడేమో కానీ కొన్న భూమిని అమ్ముకునే పరిస్థితి వచ్చినట్టు అవుతుంది. మామయ్య, మంచి రోజులు రావాలంటే చెడ్డ రోజులు దాటుకొని పోవాలి. మనకు మంచి రోజులు వస్తాయి. బిడ్డ, నువ్వు అల్లునితో లొల్లి పెట్టుకొని ఇంటికి వస్తుంది. అల్లుని ఫోన్ చేసి అడిగితే నీ బిడ్డని అడుగుని అల్లుడని అన్నమాట. నువ్వు ఏం చెప్తావు అయితే గిట్లయితే ఎట్లా బిడ్డ? అసలు ఏమైంది? ఏం లేదే బాబు, మా అత్తారుల స్టేజ్ దగ్గర ఒక టిఫిన్ బండి ఉండేది. ఆయన మస్తు గిరాకీ వచ్చేది. ఆయన పాన మంచి లేక ఇప్పుడు ఆయన బండి పెడతలేడు. అదే జాగలే మనం సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కొని పెట్టుకుందామన్నా. గంతే, నా మాట ఇంటనే లేడు. నా కోపం వచ్చి వచ్చిన అందుకే. ఆ బండికి ఎంత అవుతాడు బిడ్డ? సెకండ్ హ్యాండ్ అయితే 2 లక్షలకు వస్తుంది బాబు. మళ్ళీ అప్పేడికెళ్ళి తేవాలి అంటాడు. అరే లాభాత మనం కట్టుకోమంటే చెప్పు తింటనే లేడు గింత కూడా. గింత దానికి ఎందుకు బిడ్డ? నేనేడ లొల్లి చేస్తానే, చిన్నానికి పెద్దగా చేస్తాడు ఆయననే. లొల్లి పెట్టుకుంటే ఏమవుతుంది బిడ్డ? నాకు దోసినంత ఎంతో కొంత చదువుతా. మీరు బండి కొనుక్కుంటూ తీయండి, నేను అల్లునితో మాట్లాడతా. సరేనా బిడ్డ? సరే బాబు. అక్క, బాగా ఫోన్ చేసిండే ఇంకెన్ని రోజులు ఉంటుంది అక్క నేను అడుగుతాడు. అరే అక్కను వాళ్ళ ఇంటికాడ దించి బావతో మాట్లాడదా. ఎక్కువ రోజులుంటే అల్లుని కోపం వస్తుంది. పోదాం పద బిడ్డ. సరే బాబు. మామయ్య, 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 ఏమైంది? అసలు ఏమైంది? ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? ఏమయ్యా, ఏమయ్యా, ఏమైంది? మామయ్య చూడని చుట్టూ ఎత్తాను. బాబు, ఎందుకు ఇట్లా ఎత్తాను? బాబు ఏమైంది? డాక్టర్కి ఫోన్ చేయి తొందర. బాబు ఫోన్ చేయి, ఫోన్ చేయి. మామయ్య, అసలు దేవుడా ఎందుకు ఇట్లా అవుతుంది? బాబు, మామయ్య, మామయ్య, ఏమైంది? ఎవడతాడు ఫోన్లు ఎవడతాడు? అయ్యో దేవుడా, రాత్రి 12 అవుతుంది కదా, నేను పోయి తీసుకొస్తా చూడు నువ్వు. చెప్పండి తీసుకురాపో. మామయ్య, మామయ్య, ఏం కాదే. అలా వల్ల చూడే. బాబు నా పనిలో చెప్పసుకోపు ఉన్నావు, అది ఉంటుంది పక్కన. బీపీ డౌన్ అయింది. ఒక ఇంజక్షన్ గ్లూకోజ్ పెడతా, తర్వాత మన గాలికి వస్తాడు, ఏం కాదు. కదా గ్లూకోజ్ తీసేస్తాను, అయిపోయింది. ఇక మరి తెల్లారి వరకు కొంచెం ఖాళీకి వస్తాడు. ఇగో అక్కకు ఫోన్ చేసినావా? చేసిందే, పొద్దుగానే చేసిన, వస్తుంది కావచ్చు. ఏమైంది రా బాబు, ఎట్లుంది? తెల్లని దాకా అంత ఆగం ఆగం చేసిండు అక్క. ఏమైందో అర్థం కాలేదు. డాక్టర్ వచ్చిండు, 2 గ్లూకోజులు పెట్టిండు, సూది వేసిండు, గోళీలు ఇచ్చిండు. ఇప్పుడే కొద్దిగా మాట్లాడతాడు. తెల్లని దాకా నిద్ర లేదు, ఏం లేదు, కూర్చొనే ఉన్నాం. అది నేను. బాపు, బాపు, ఓ బాపు, ఎట్లుంది పానం?
పట్ల బాపు పట్టు ముఖం కడిగి సాయంత్రం అన్న తాగిన పట్టు బాపు లే మెల్లవలే మెల్లవలే. ఏమైందే బాపు పానం ఎట్లుంది కొద్దిగా అలగా ఉందా మంచిగానే ఉంది బిడ్డ, అంతా గవర్ గవర్ అవుతుంది, తింపినట్టు అవుతుంది బిడ్డ. రజని బాపు 2 రొట్టెలు చెయ్యి, తింటాడు. నేను పొలం దాకా పోయేస్తా. అక్క నువ్వు మాట్లాడే. బాబు 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 ఏమైందే ఓ బాబు అరే ఏమైంది బాబు ఏమైంది? అవు బాబు నువ్వు ఎత్తాడు ఓయా ఓయ్ ఏమైంది ఏమైంది మావయ్య? హ? ఏమైంది బాపు? ఏమైంది? బాపు ఏమైంది? అరే గంగాధరి గంగాధరి ఇల్లు కూలుతాండిరా, ఇల్లు కూలుతాండి. ఏంది? నువ్వు చదువు బిడ్డ, నువ్వు చదువు నువ్వు చదువు బిడ్డ. ఇల్లు కూడా ఏంది? ఏమైంది? నువ్వు చదువు ఇటుకలు పడతాను. ఇక్కడ పడింది మావయ్య, ఇల్లు ఎక్కడ పోతుంది? ఏం కాలేదే, ఇల్లు మంచిగా ఉంది. బాపు ఏమైంది నీకు? ఇల్లు కూలుతాండిరా. అరే ఇల్లు మంచిగా ఉంది, ఇల్లుకి ఏం కాలే. అరే కూలుతాండిరా. అరే ఏడనే ఇక చూడు, ఇట్లా ఏడవుతాను చూడు. ఇగో నేను ఈయన ఉంటే నా మీద ఏమైనా పడుతుందా? పడతలేదు మావయ్య, ఇట్లా కూర్చో. పండుకో పండుకో, ఊళ్ళు లేదు అనుకో పండబెట్టక్క. ఏం కాదు, భయపడదు. భయపడలే కిందికి జరు, కిందికి జరు, పండుకో 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 పండుకో, ఏం కాదు పండుకో. మేము ఈయనే ఉంటాం పండుకో, ఏం కాదు. అనుకో రక్తం లేదు, ఏం లేదే. ఏడుందే రక్తం లేదు ఏం లేదు రక్తం ఎడుగా అడా రక్తం చూడు రక్తం లేదు మనం లేదు చూడు చూడు ఉన్నదా ఇగో ఉన్నదా పండుకో నువ్వు పండుకో, నీకు తాపుకోవాలి ఏమైతుంది? పండుకో 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 పండుకోవే. పండుకో పండుకో. పండుకో మీరు పండుకోపోరు అక్క, కూర్చొని ఆయనే ఉంటుంది. పండుకో ఉన్న గట్టే నిద్ర లేవు, నువ్వు పండుకో పండుకో. తెల్లారింది కదా, ఇంత నిద్ర పోనీకపోయా, ఈయన నిద్ర అవ్వకపోయా. ఏం చేసి ఇట్లా అయితే రోజుకి ఇదే బాగా అవుతావు ఇదా నీళ్ళతోటి. రజనీ రజనీ లే, అక్క లే లే, లేచికి తాళం మీద వేయిపోరు. ఇక బాబు నువ్వు పెద్ద దాకా తీసుకపోదాం. ఇక ఇట్లా అయితే మనల్ని ఇట్లా కోసం వచ్చుకుంటాడు. తెల్లదాకా నిద్ర పోడు, మనల్ని నిద్ర పోయాడు. రోజుకి ఇదే చాలా అవుతుంది మనకు. లేదు నేను తాళం చేసేస్తా.
మళ్ళా ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉంది డాక్టర్. మళ్ళీ ఏమన్నా కనిపించినట్టు అవుతుందా? ఏమవుతలేదు, ఏం కనబడతలేదు. రవణ 30 సంవత్సరాల కిందట మామయ్యకు కరెంట్ షాక్ కొట్టింది. దాని ప్రభావం ఇప్పుడు పడుతుందని మేము అస్సలు అనుకోలే. అప్పుడు వయసులో ఉన్నాడు కాబట్టి కరెంట్ షాక్ కొట్టినా ఏం కాలే. ఇప్పుడు వయసు మళ్ళీనాక బ్రెయిన్లో నరాలు వీక్ అయినాయి, అందుకే అట్లా చేసిండు. ఇప్పుడు హాస్పిటల్లో వేయించినాం కదా, ఇక నుంచి ఏం కాదులే. దవాఖానలు అంటే మా చూపించినాం కానీ ₹1,00,000 దాకా అప్పు అయింది. ఆ అప్పు అంతా ఎట్లా తీర్చురో ఏమో. ఇక ఏం చేద్దాం పట్టు, మనిషి అయితే దక్కిండు కదా మనకు. ఒక 7-8 నెలలు మందులు వాడాలి రెగ్యులర్గా. మందులకే నెలకు 5-6 వేలు అయ్యేట్టున్నాయి. మా మామ మంచిగా అయితే చాలు, ఇక అంతకు కావాల్సింది ఏముంది. సరే సరే, నేను పోయేస్తా. మందులు అయితే మంచిగా వాడరు, క్రమం తప్పకుండా. అది గంగాధరి వీళ్ళు వచ్చిండ్రా, ₹100 ఇరా. ఏంది వచ్చిండు ₹100. ఎవరు ₹100 ఏంది? ఎవరి సెట్ సట్టుకున్నా చెడిసాటికి ఎవరు పడారు? చూర్రా. నీ అవ్వయుడు మళ్ళా మొదటికి వచ్చింది కదా, ఏం చేసుడు గతి? ఆడెవరు కనబడతారు నీకు? ఏంది ఆడెవరున్నారే? ఎవరు లేరా? హలో డాక్టర్. హలో అక్క, బాబు మళ్ళా గట్ల చేస్తాండే, నువ్వు ఒకసారి ఇంటికి రా. సరే. బాబు మళ్ళా గట్ల చేస్తాండే, చూడు ఒకసారి. ఏమైంది గంగాధరి, మందులు వాడతలేవా? ఏమైందిరా బుజ్జి, వాడతలేరా? మందులు వాడతలేం రవణ, అందుకే మామయ్యకు మళ్ళీ అట్లయితుంది. అయ్యో, నీకు ముందే చెప్పినా కానీ మందులు వాడితేనే మంచిగా ఉంటారు, లేకపోతే లేదు అని. అప్పుడే 1,00,000 పెట్టి చూయించుకున్నావు హాస్పిటల్లో. ఇప్పుడు చూపిస్తే మళ్ళీ 2-3 లక్షలు అవుతాయి. మందులు మరి సరిగ్గా వాడద్దా? పైసలు వెళ్తలేవే, పైసలు వెళ్ళాక 2 నెలలు తీసుకొచ్చిన. రవణ నేను కూడా చెప్పిన మందులు తేవాలంటే నా మాట ఇంటలేరు. 1-2 నెలలు వాడిరు, ఇప్పటికి 5-6 నెలలు అవుతుంది. మామయ్యకు మందులు లేవు, ఏం లేవు. మళ్ళీసారి హాస్పిటల్కి తీసుకుపోర్రి, లేకపోతే ఆయన పరిస్థితికి ఇంతే ఉంటుంది. ఇక మాతోటి కాదే, ఇక ఎట్లుంటే గట్ల అవుతుంది. ఎట్లా అంటే ఎట్లా, తర్వాత నేను కూడా ఏం చేయలేను. ఇట్లా మాట్లాడితే ఎట్లానే నువ్వు, నీ ఇష్టం. ఇక ఏం చేసుకుంటారో చేసుకోరు. మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఎందుకు ఎత్తాను? ఈ రామా, రోజు ఉత్సవం పోసుకుంటే దొడ్డివో అల్లా ఎవరు అడుగుతాడా నీకు? వాస వస్తాను, కంపు కంపు ఎత్తాను. నువ్వు మళ్ళీ దండ పెట్ట చేసి చేసి రెక్కలన్నీ పోతున్నాయి. సత్తానా ఒక సావు. అన్న కూడా తినబుద్ది అవుతా నువ్వు ఏమట్టి అంత గలీజ్ చేసిండు కదా. ఏ మనిషి నువ్వు అసలు? ఉండి అట్లనే ఉండు. మామయ్య మామయ్య ఏమైంది, ఎందుకు వెళ్తాను? బాత్రూమ్ పోయినవా? నిండు మళ్ళీ ముట్టింది. మళ్ళీ గవ్వలు ఎందుకు చెప్తాను? మళ్ళీ రోగం ముట్టింది నీకు. రక్తం కారుతుంది, రక్తమైనా పడైందా నీ రక్తం తగ్గిదరుగా? ఏది మళ్ళీ కనబడదా రక్తం? ఇదంతా కావాలని చేస్తున్నావు కదా నువ్వు. రక్తమేది? ఏది 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 ఈ గావరం ఆరెత్తే
మొన్న ఊరగల పైసలు పెట్టి దావకలు దిప్పుకొచ్చిన మళ్ళీ నాకు రక్తం వెళ్తాను సీ వెళ్తాను మళ్ళీ మొదటికి వచ్చినావా మమ్మల్ని బతకనియావిగా నువ్వు కంపిగా తినకుండా వంట గౌరవం చేస్తాడు బాగా గౌరవం మళ్ళా పుట్టింది రోగం ఇగో రక్త కడతాను మామయ్య నేను చెప్పేది ఇక్కడ ఏ రక్తం లేదు నీకు అట్లా అనిపిస్తుంది ఇక్కడ రక్తం లేదు చూడు చూడతాను రక్తం ఏడింది రావురా రక్తం మీకు ఏడ కనబడుతుంది నాకు కోపం చెప్పే చెప్తాను నాకు అదే అక్కడ ఏం లేదంటే ఇనవెందుకే మమ్మల్ని చంపుతాను కడుతుందిరా ఎదుర్రా మనిషివేనా అందుకే ఏం తెలుసా గట్లగా ఉందంతాను అరే ఎట్లా పడుతుంది అంటే మాకన్నా మనిషి అంత లేకుండా ఎక్కడ అక్కడ అంతే ఉన్నాయి ఎట్లా లే మామయ్య ఛీ అసలు నువ్వు మనిషివేనా కన్న తండ్రిని గట్లనేనా తన్నుతే ఆయన పరిస్థితి నీకు తెలుసు కదా మందులు వాడకపోతే ఇట్లనే అయితే డాక్టర్ చెప్పిండు కదా మందులు వాడకపోతే అందుకే గిట్ల అవుతుంది కన్న తండ్రిని ఎవరన్నా కొడుకులు గిట్టే తన్నుకుంటారా చెప్పు నీకు చిన్నప్పుడు జ్వరం వచ్చినా రోగం వచ్చినా నీ తండ్రి గిట్లనే తన్నిండా నిన్ను నా కొడుకు మంచిగా ఉండాలని దగ్గరుండి దవాఖానలు తిప్పుతాడు గాని గిట్ల తన్నుకుంటాడా అది గుర్తొత్తలేదా నీకు గుర్తొస్తే ఏం చేయమంటావు నన్ను నువ్వు తీసుకోపోతావు అమ్మారా నువ్వు తీసుకోపో చూపించుకో పో తీసుకోపో చూపించుకో నేను తీసుకోవడేంది మామయ్య కష్టపడి సంపాదించిన భూ ఉన్నది కదా ఆయన కంటే ఎక్కువ ఓ ఎకరం అంతా అమ్మి చూపించురే ఎందుకమ్మాలే అయితే అమ్మి చూపెట్టమంటావా ఆయన నువ్వు ఇంత ముందే చూపితే ₹1,00,000 నష్టం వచ్చింది మళ్ళీ నుంచి 2-3 లక్షలు నష్టాలు తెచ్చుకోమంటావా ఆడేం చావాడు ఉండని అట్లానే అసలు నువ్వు బిడ్డవేనా నువ్వు కొడుకువేనా బాగా మాట్లాడుతున్నావు ఊకున్న కొద్ది ఇంట్లో కూర్చుని తినడానికి నీకు ఏం ఏర్పడుతుంది ఇట్లా కుంటుకుంటూ అటు ఇటు పోయి అత్త అయిపోతుంది అనుకుంటా అత్తంటే ఈ కుంటి నుంచి లగ్గం చేసినావు దీనికి ఒక పని చేత కాదు ₹1 తెచ్చి పెట్టది నేను ఒక్కరిని ఎంతగానో మంది చేయాలి నీకు ఎన్నెన్ని పెట్టాలి లోకం మీద మీ అసొంటి బిడ్డ కొడుకులు ఏ తండ్రికి ఉండదు అసలు ఆయన కాదు సావాల్సింది మీరు భూమికి బరువు మీరు సావాలి నువ్వేంటా ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావు సాత్తవా ఓ 4 రోజులు చాలు నీకు అర్థమవుతుంది పో ఇంతకాయలు మరి మీరు పోతే నాకు మనిషి అంటుకుంటాయి పో సాధుకో 4 రోజులు ఉంచుకోపో ఏర్పడుతుంది పో బాగా మాట్లాడుతున్నావు ఆయన నన్ను కన్నాడా నిన్ను కన్నాడా పోనే బాగా వెనక వేసుకొని వస్తుంది మావయ్య లే అన్నం తిందు మావయ్య మావయ్య లే మావయ్య 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 అయ్యో మావయ్య మావయ్య లే మావయ్య అయ్యో దేవుడా అప్పటి నుంచి వెళ్తున్నా ఉలుకులేదు పలుకులేదు మావయ్య ఏమైతే గిడి చూడు మావయ్య అయ్యో రావులా ఏం చేయాలి డాక్టర్ దగ్గరికి నువ్వు ఎంత ఏమైంది లక్ష్మి గిట్లూరికి వస్తున్నావు కొంచెం అయితే అడ్డం పడదాని కదా మా మావయ్య సప్పుడు ఎత్తలేడు ఎంత పిలిచినా ఉలుకోలేదు పలుకోలేదు అవునా నిజమా అవునన్నా చెప్పని రారి చూసారు సరే పా అత్తన మనిషి కొంచెం వీక్ అయింది కదా స్పృహ తప్పినట్టున్నాడు అంతే ఒక గ్లూకోజ్ నువ్వు ఒక సూదెత్తా కొద్దిసేపటి వరకు సోయికత్తడు కావచ్చు సరే
లక్ష్మి బాగా రోజులు అవుతున్నట్టుంది కదా, ఒకసారి పెద్ద ఆసుపత్రికి తీసుకుపోయి స్కానింగ్లు అవన్నీ తీస్తే బాగుంటుండే. బుక్కెడు మెతుకులకే పని కోసం రోజంతా ఇంకులావుడైతుంది. దవాఖానలో తీసుకుపోయే పైసలు నా దగ్గర ఏడున్నాయి అన్న. నీ కష్టం పగళ్ళకు కూడా రావద్దు లక్ష్మి. కన్న బిడ్డలే ఇంట్లోకి వెళ్ళి కొడితే కన్న తల్లి వయసు వస్తున్నావు నువ్వు. నీ అసొంటి కోడలు దొరకడు మీ మామ అదృష్టం. లేదన్నా, నాకు కాలు లోపం ఉన్నా కూడా నన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకునే మామ దొరికినందుకు నేను అదృష్టవంతురాల్ని. ఇంకెన్ని కట్టాలు వచ్చినా మా మామను కన్న తల్లి లెక్క చూసుకుంటాను. రవణ, మామయ్యకు సోయ వచ్చిందే, ఒకసారి చూడొచ్చరా? మళ్ళా మళ్ళా ఎట్లుంది ఇప్పుడు పానం? కొంచెం మంచిగానే అనిపిస్తుంది. సరే సరే లక్ష్మి, ఇప్పుడు కొంచెం ఖాళీకి వచ్చిండు కదా, కొన్ని మందులు రాసిస్తా తీసుకొచ్చేయి. నేను ఇంకో పేషెంట్ చూసేది ఉంది, పోయేస్తా. సరే రవణ. ఉన్నావా? ఇవో షాయిలో పెట్టినా తాగు. మా అయ్యను లచ్చిన ఇంట్లోకి వెళ్ళగొట్టించింది. మా తమ్ముని దగ్గరికి అసలు ఒక్కసారి కూడా పోలేదు. నేను ఆడ అసలు తింటాండా పంటాండా ఏం చేస్తాడో తెలుస్తలేదు. ఒకసారి చూశాను నా తప్పయి. వాళ్ళను ఇంట్లోకి వెళ్ళి కొట్టినాక నాకు ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనిపిస్తుంది. నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నేను ఆడిందే ఆట, పాడిందే పాట. నన్ను ఎవ్వడు అనడానికి కూడా లేదు. నాకు ఏ బరువులు లేవు, ఏ బాధ్యతలు లేవు, ఏ బంధుత్వాలు లేవు. నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. జీవితాంతం ఇట్లుంటే ఎంత మంచిగా ఉండు. ఇంతకంటే ఏం కావాలి జీవితానికి? ఇలాంటి స్వేచ్ఛా జీవితం అందరికీ దక్కదురా. ఫుల్ ఎంజాయ్ చేయరా సంపదిగా. వాళ్ళు నా ఇంట్లో ఉంటే మా అయ్యని నేనే చదవాలి, నా పిల్లల్ని నేనే చదవాలి. అసలు నేను ఎందుకు కొట్టినా? వాళ్ళని సాధడానికి కొట్టినా? వాళ్ళ కష్టాలు నేనెందుకు భరించాలి? ఇది నా జీవితం, నాకు నచ్చినట్టు నేను బతుకుతా. నా గురించి మాత్రమే నేను ఆలోచిస్తా. ఇంకా ఎవ్వరి గురించి ఆలోచించా. అసలు నాకు ఎవ్వరు అవసరం లేదు. ఇట్లా అన్నాడు తమ్ముడా. అరే ఏమైందా గిట్లా అన్నావు? అరే నేను అక్కడ వచ్చినా పోడా అక్కడ చూడు. అరే లే, ఏం పుట్టిందిరా? అక్క ఎప్పుడు వచ్చినా? ఎప్పుడు వచ్చినా అక్క? ఇప్పుడే వచ్చినా. ఏంద్రంత వాసన తాగినావా? నాకేం పని అక్క, రోజు తాగుడు పత్తాలాడు. ఇప్పుడు నా జీవితం మస్తు సంతోషంగా ఉంది అక్క, మస్తు ఉంది అక్క. నాకు బాగా ఆకలి అవుతుంది. నిన్న కూడా ఏం తినలే. అవతోడు కొద్దిగా అన్న వేసుకురావా అని ఫుల్ ఆకలి అవుతుంది. నువ్వు మంచి కూర్చోవాలా? నేను మా వేసుకొస్తా కానీ మంచి కూర్చో. ఇసురప్ప అక్క, మస్తు ఇక్కడ అన్నం అనుకోలేం, మన అనుకోలేం. ఏం తింటాడో ఏం బతుకుతాడో రోజు రోజు. వీడు తాగి తాగి నాశనం అయితే అట్టే ఉన్నాడు కదా. ఇంకా పత్తాలాడుతానని చెప్తాడు బాడకావు. వీడు తాగి తాగి పత్తాలాడి ఇల్లు జాగా కూడా అమ్మ తట్టే ఉన్నాడు. ఆడు ఇల్లు జాగా అమ్మ ముందే నా పేరు రాయించుకుంటాను. నా పొరాల కన్నా పని చెప్తాడు. అయినా మా అయ్యనే వీకిండు. వీడు లెక్కనా నాకు? తాగి తాగి రోడ్ల మీద గట్టిని పిచ్చోడై తిరుగుతాడు. ఉందని ఇప్పుడు మనది అడిగేతాను. అసలు నా జీవితం ఎటు పోతుందో ఏమో. చిన్నప్పుడేమో అమ్మాయి చచ్చిపోయి,
పెళ్ళైనాక నాన్న చచ్చిపోయా. ఇప్పుడేమో నా బతుకు గిట్లాయే. ఏంది దేవుడా, నా బతుకుతోనే రోజు ఆడుకుంటా అంటే నీకు సంబరం అనిపిస్తుందా? ఎందుకు నాకు ఈ బాధలు? అవ్వా, పొద్దున్న ఎత్తి మీదకి వచ్చింది కదా, పగటాలైంది. పొద్దుగల కూడా ఏం తినకుండా తిని గావరవుతుంది. ముక్కడు తింటా, కాలు అనుకుతాను. అవ్వ అవ్వా, అయ్యో మామయ్య ఇంటికాడ అన్నం తిన్నాడో లేదో, నేను రాంగా లేవలేదు, గోళీలు వేసుకున్నాడో లేదో. నేను తినుకుంటుంటే ఈడ పొద్దుపోతుంది. చెప్పను పోయి మామయ్యకి ఇంత తినబెట్టి గోళీలు అన్నీ వేసేస్తా. మామయ్య మామయ్య మామయ్య, అన్నం తిన్నావా? గోళీలు వేసుకున్నావా? ఇంకా తినలేదు బిడ్డ, గోళీలు కూడా వేసుకోవాలి. అయ్యో, ఈ ఆళ్ళ దగ్గర తినకుండా గోళీలు వేసుకోకుండా ఉంటే ఎట్లా మామయ్య? చెప్పు. సరే కూసో, నేను అన్నం వేసుకొత్తా, తిందు. సరే బిడ్డ. మామయ్య తిను. ఏమైంది మామయ్య? వారం రోజులు గ్లూకోసులు పెట్టి నొప్పి లేచింది బిడ్డ, కనపడలేదు. నేను కలుపు, నువ్వు ఆడబెట్టుకో, నేను తినబెడతా. ఏమైంది మామయ్య, ఎందుకు ఎడుతున్నావే? నా బిడ్డనే కొడుకుని నేనైతే తెలుసుకుంటాను. ఇప్పుడు ఆ ప్రేమలు ఏమైనాయి? అరే అక్క కింద పడ్డది, పారా. అయ్యో పాప ఏమైందక్క గట్టిట పడ్డు? గిట్టిట్లా పడ్డావు బిడ్డ? బాపు ఒడ్డు మీకెళ్ళి నడుచుకుంటూ వచ్చి నేను జారి పడ్డానే. చూసుకోవద్దా బిడ్డ? చూసుకుంటూ నడవాలి కదా. బాపు ఎందుకు ఎడతానవే? నీ కాలుకు దెబ్బ తగిలి బాధపడుతుంటే అది నా గుంటెకు తగులుతుంది బిడ్డ. ఏ నాకేం కాలేదు బాపు, నువ్వు వేడవెప్పు సరేనా? సరే బిడ్డ, గట్టి నీడు పోయి బుక్కడంతా పోయిందాం. సరే, టిఫిన్లు తీసుకో. బాపు గీ పొలం పండితే ఏం అత్తలేదు కానీ అందుకే నేను దుబాయ్ పోతా. ఇంకా రమేష్ గారు దుబాయ్ పోయి మస్తు పైసలు సంపాదిస్తాండే. దుబాయా? అరే నువ్వెటన్నా 4 రోజులు కనబడకుండా పోతే నా పానం అంతా తల్లడం వెళ్ళడం అవుతుందిరా. అటువంటిది నువ్వు దుబాయ్ పోతున్నంటే ఎట్టురా? నేను ఉండగలనా? అద్రా బిడ్డ, దుబాయ్ అద్రా. అట్లా కాదే, అట్లా పోతే పైసలు సంపాదించుకోవచ్చే. పైసలు నువ్వు సంపాదించవలసిన అవసరం ఏమున్నదిరా? నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మిమ్మల్ని కష్టపెట్టకుండా నేను కష్టపడి సాదుకుంటారా? నీ అసంటి బాపుండు మా అదృష్టమేని. నిజమే అక్క. వాళ్ళను చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచిన, వాళ్ళు పుట్టి పెరిగి పెళ్ళిళ్ళయ్యే వరకు వాళ్ళ జీవితాల గురించి ఎంతో ఆలోచించిన, కానీ వాళ్ళు నన్ను వాళ్ళ జీవితాల నుంచి వేలవుతారు అనుకోలేదు. కానీ నా పెంపకంలో ఏమైనా తప్పు చేసేట అనిపిస్తుంది బిడ్డ. లేదు మామయ్య, మీ పెంపకంలో తప్పు లేదు, వాళ్ళు పెరగడంలో తప్పు ఉంది. మీరు వాళ్ళకు అన్ని విధాలుగా తీసుకొచ్చి పెట్టారు, కానీ
కానీ వాళ్ళే పక్కదారి పట్టిల్లు. బంధం అంటే బరువైనప్పుడు వదిలేయడం కాదు, బలంగా నిలబడడం. అది వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. మీరేం బాధపడకురి మావయ్య, మిమ్మల్ని కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకునేందుకు నేనున్నా. సరేనా, మీరు బాధపడకురి. ఇగో ఈ అన్నం తిను, గోళీలు వేసుకున్నావు. ఇప్పటికే పొద్దు వేయండి. తిన్నావయ్యా? ఇది ఒక బుక్కది. సరే మామయ్య, నేను గోళీలు అక్కడ ఉన్నాయి తెచ్చిద్దా, వేసుకో. నేను నీకోసమే ముందుగా వెళ్ళి వచ్చిన, పోయి గడ్డెదిరే పోతా. సరేనా? సరే. బువ్వ తినుకుంటుంటే ఇంకా పొద్దు కావచ్చు. పటేలేమో ఇవాళ ఈ 2 బంటాలు కూడా కొడితేనే మొత్తం కైకిలు ఇస్తా అన్నాడు. డబ్బనైనా వచ్చి చూసే వరకు ఇది సగం కూడా కాకపాయ. ఏమంటాడు, మళ్ళీ సగం కైకిలే ఇస్తాడు. ఇంటికన్నే గంత పొద్దుగా. ఇప్పుడు నేను తినుకుంటుంటే ఇంకా పొద్దు. ఇదంతా అయిపోయినాకనే తినిపోతా. తినకపోతేనే అంత గవర కాబట్టి కాళ్ళు చేతులు అనుకోబట్టి ఇంకా సగం మడి ఉన్నది కదా. ఇంత మడైనాకనే తింటా. మళ్ళీ పటేల్ వస్తాడు. హలో బంగారం, ఏం చేస్తానవే? అబ్బా, నా గురించి ఆలోచిస్తున్నావా? ఏంది, ఇంటికి వస్తావా? అద్దే, అసలే మా అక్క వచ్చింది నిన్న. మనం తర్వాత కలుసుకుందాంది. ఇంకా ఏంది, 5 లక్షలు కావన్నా? గవని పైసలు నీకెందుకే? సరేనే ఇత్తతి, నాకు నీకంటే ఎవరెక్కువ నువ్వు చెప్పు. మా అక్క దగ్గర 5 తులాల బంగారం ఉంది. అది ఎట్లా చేసి అయినా ఉడవిక్కుంటాను. కన్న బంధాన్నే కాదనుకున్నా. ఈ రక్త సంబంధం ఏముంది, దాన్ని వెళ్ళగా దాన్ని కూడా దూరం చేస్తా. సరేనా? ఐ లవ్ యూ టూ బంగారం. సరే. డాక్టర్ దగ్గరికి పోయేస్తా. మావయ్య, మావయ్య, ఏం కాలేదా నీకు? అమ్మో దేవుడా, భగవంతుడా, నువ్వు ఉన్నావయ్యా. మావయ్య మళ్ళీ మంచిగా కాలి ఖర్చేడు. ఎటు పోయినా ఎవరు కనవలేదు. ఎట్లనో అని భయపడ్డా, కానీ భగవంతుడు నువ్వే ఉన్నవయ్యా. మళ్ళీ మావయ్యను మంచిగా చేసినావు. ఎక్కడెవరు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కంటే ఏమో అనుకున్నా, కానీ నిజమే, మాకు దేవుడే దిక్కు. ఇప్పుడంటే అటు ఇటో మళ్ళీ మావయ్య కాలు కచ్చిండో భగవంతుని దయ వల్ల. మళ్ళీ ఎప్పుడన్నా ఇంకెక్కువైతే ఎట్లా? అప్పుడు నేనేం చేయాలి? ఎట్లనైనా వేసి మావయ్యకు ఆపరేషన్ చేయించాలి, లేకపోతే ఇది ఊకిట్నే అవుతుంది కావచ్చు. ఏం చేయాలి?
ఎట్లా చేయాలి? ఏం సార్ రావనా అంత మంచిదేనా? అంత మంచిదే. కూర్చోరు. సరే. ఏమైంది సార్ నాకు ఇట్లా వచ్చినావు? అరే గంగాధరి, మీ ఇద్దరికి ఓ ముచ్చట చెప్దామని వచ్చిండ్రా. ఏంటిదన్నా? ఇంకా గుట్ట కింద మీ బాబు పేరు మీద 6 ఎకరాల భూమి ఉంది, మీకు తెలియకుండా. ఏహే మాకు తెలియకుండా మా బాబు పేరు 6 ఎకరాల భూమా? మేము నమ్మం. లేదన్నా, మా అక్క లగ్గం అప్పుడు ఎకరం పట్ట చేసిండు, నా లగ్గం అప్పుడు నాకు ఎకరం పట్ట చేసిండు. మాకు తెలియకుండా ఇంకా భూమి ఎక్కడిది? లేదు. అరే పిచ్చోడానికి తెలియదురా, ఉన్నదిరా గుట్ట కింద గుట్ట పక్కకు. అరే ఊర్లే 10 మంది దాకా పట్ట బుక్కులు వచ్చినాయిరా. అందులో మీ నాన్న పేరు కూడా ఉన్నది. 6 ఎకరాలు ఉందిరా ఆ పట్ట బుక్కుల. అయినా ఈ ముచ్చట మాతో ఎందుకు చెప్తావే? అరే పిసోడా, నేను అక్కడ చూసినా కాబట్టి చెప్తానరా. అయినా ఇది మీ మంచి కోసం చెప్తానరా. ఇక మీ ఇష్టం, మేము పోతానా మరి. ఇక్కడ పేషెంట్ ఉన్నా అట్లా చూసుకోవాలి. సరే అన్న. అరే ఇది నిజమైతే ఒకవేళ 6 ఎకరాల భూమి నీ పిల్లం పేరిట అవుతుంది, అప్పుడు ఏం చేస్తాం మరి మనం? అయినా గట్టెట్ట పోతే అక్క, ఆడు మనయ్య. భూములున్నా జాగాలున్నా రూపాయి ఉన్నా 1 రూపాయి ఉన్నా మనకు కావాలి, రక్త సంబంధికులు. గదేవతో బయట నుంచి వచ్చిన దానికి గదానికి ఎందుకు పోతుంది భూమి? గట్టెట్లా పోనిస్తా నేను? అవునరా, ఆ భూమి మనకే దక్కాలి. అరే నా దగ్గర ఒక చిన్న ఉపాయం ఉంది. చెప్పక్క. బాబు 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 మంచిగా ఉన్నావానే బాబు? తిన్నావా ఏమన్నా? బాపు రాత్రి అమ్మ కళ్ళకి వచ్చింది. మేము ఇంత పెద్ద తప్పు చేసినామో మాకు అర్థమైంది. ఆ రోజు మీ ఇద్దరిని మేము బయటికి వెళ్ళగొట్టకుండా అయిపో. బాబు నేను తప్పు చేసిండే, నన్ను క్షమించు. ఏ కొడుకు చేయని తప్పు నేను చేసిన. నువ్వు ఇంట్లోకి వెళ్ళి వచ్చినాక మాకేం మంచిగా అనిపించలేదు. ఇంట్లో ఒక్కడే ఉన్నానంటే మస్తు భయం అవుతుంది. నువ్వు వచ్చినాకనే నీ విలువేందో నాకు అర్థమైంది. బాబు నన్ను ఒక్కసారి క్షమించి మన ఇంటికి రాయే, పోదాం. నీకు ఆపరేషన్ చేపిస్తేనే నిన్ను మామూలు మనిషిని చేసి నిన్ను మంచిగా చూసుకుంటా. బాబు రాయే, మరి ఇంటికి పోదాం. రాయే బాబు, మరి ఇంటికి పోదాం. ఇక మళ్ళా ఆపరేషన్ అయితే మంచిగా అయింది. ఇక మంచిగా తినుకుంటా, మంచిగా నిమ్మలంగా ఉండు. ఇక గంగాధారి, మీ బాపుని ఇక ఇకనన్నా మంచిగా చూసుకోరా. సరే అన్న. సరే మరి, ఓకే వెళ్ళొస్తా. అని బాపు, ఏంద్రా? నీ పేరు మీద 6 ఎకరాల పొలం ఉందట కదా, నిజమేనా? అవును ఉన్నదిరా. నీకెవరు చెప్పినరా? వాళ్ళు చెప్పిరు కానీ ఆ భూమిని ఏం చేస్తాయి మరి? ఏం చేస్తారా? నీ పేరు 3 ఎకరాలు, నా పేరు 3 ఎకరాలు రాస్తాడు. లేకుంటే ఎవరికి రాస్తారా కదానే బాపు? 6 ఎకరాలు ఉందని నీకెట్లా తెలుసురా? నేను ఒకసారిగా గ్రామ పంచాయతీకి అయినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే విన్నానే బాపు. అయినా ఎప్పటికున్నది మా పేరు మీద వేయాలి కదా బాపు. ఇంకా నీకెవరన్నా రేపు మేము కాకుంటే? అరే నీ పేరు మీద 3 ఎకరాలు, అక్క పేరు మీద 3 ఎకరాలు, మీ ఇద్దరు పేరు మీద చేస్తానే. ఇదివరకు ఉన్న ఎకరం భూమి చూసిన 2 ఎకరాలు, నీ పేరు మీద ఎకరం, అక్క పేరు మీద ఎకరం. ఈ 2 ఎకరాలు కోడల పేరు మీద చేయండి. అగో మా బాబు ఎందుకు ఇట్లా తిరిగాసి పెట్టిండు? అబ్బో ఇప్పుడు ఈయనకి ఎదురు మాట్లాడితే ఆ 3 ఎకరాలు కూడా పోయేటట్టుంది. అయినా మా బాబు అడిగింది ఎకరమే కదా, ఈ 3 ఎకరాలు రాగా ఎకరం పోతే ఏమవుతుంది? అయినా నేను రాసేది నా పెళ్ళం పేరు మీదనే కదా. తర్వాత దాన్ని కొట్టో తిట్టో మళ్ళీ నా పేరు మీద పట్ట వేయించుకుంటా. ఇట్లాగూ నాకు 3 ఎకరాలు ఇస్తాడు. మా అంటూ 1 ఎకరం అడుగుతాడు, అంతేగా. పోతే పోని.
సరే బాపు. సరేనే. అవురా, మరి రీసెంట్ ఎప్పుడు పెట్టుకుంటావురా? ఈ వారంలో పోయేదాన్ని తీయ, నేను తెలుసుకుంటా. సరే. ఏమైంది అక్క గట్ల ఏడ్చుకుంటా వస్తాను? ఏం చెప్పాలరా, మీ భావన నిల్లగొట్టిండు. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలి, మీ అయ్యని నిల్లగొట్టింది అని రేపటి రోజున నన్ను నిల్లగొట్టామని గ్యారంటీ ఏముంది అన్నారా. సరే నువ్వు ఇంట్లోకి అయితే బాబు, ఏంటి బిడ్డ, ఎందుకు ఎడతాను? మీ అల్లుడు నన్ను నిల్లగొట్టిండు. ఎందుకు? ఆ దిక్కుమాలోడు ఎవరితోడో తిరుగుతాడు, నువ్వు ఎందుకు తిరుగుతాను అని అడిగినది అంతే. నన్ను కొట్టి ఇష్టం వచ్చిన తిట్టి వెళ్ళగొట్టిండు. సరే ఏడవకు బిడ్డ, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. ఇంకా ఇంకా అరే తమ్ముడా, నడువురా, భూముల గురించి అడుగురా. అరే ఇప్పుడు ఎందుకు అక్క, బావని నిడిచిపెట్టిన బాధలు ఉన్నావు కదా. ఏ నాకు లేని బాధ నీకెందుకురా? ఆడు కాకుంటే ఇంకొకడు. ఫస్ట్ నాకు భూములు జాగలు కావాలి. నడు. బాబు ఏందిరా? ఏం లేదే, నా పేరు మీద ఎకరం, అక్క పేరు మీద ఎకరం, రెండు కలిసి రజని పేరు మీద ఇవంటివి మేము చేసినాం కదా. అవును. మరి మాకు కూడా చేస్తా అన్నావు కదనే బాబు, 3 ఎకరాలు ఇప్పుడు చేస్తావే. ఏమైంది గట్ల అవుతాను? పిచ్చి గిట్ల లేచిందా? నాకు పిచ్చిలేసుడు కాదు, నేను చెప్పింది తింటే మీ ఇద్దరికి పిచ్చిలెత్తది కదా మావయ్య. ఏంటిది అసలు, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మీరు ఇన్ని రోజులు 6 ఎకరాల భూమి ఉన్నది, మంచిగా మా బాపు మా అక్క పేరు మీద 3 ఎకరాలు, నా పేరు మీద 3 ఎకరాలే చేస్తాడని సప్పట్లు కొట్టుకుంటా సంఖ్యలు వేసిరు కదా. 6 ఎకరాలు కాదు కదా, 6 ఇంచుల భూమి కూడా మామయ్య పేరు మీద లేదు. అర్థమైందా? ఇక మరి రవ్వన్న చెప్పిండని మీకు తెలియవచ్చు కానీ ఆ డాక్టర్ రవ్వన్నతో చెప్పించిందే నేను. మామయ్య పేరు మీద 6 ఎకరాల పరంపోవు భూమి ఉందని అబద్ధం చెప్పించింది రవ్వన్నతోటే నేనే. మీకు కొంచెం కూడా సిగ్గు శరం మానం ఏం లేదా? చిన్నప్పటి నుంచి మీ అమ్మాయి చచ్చిపోయినాక నుంచి మీ బాపే మీకు అమ్మాయి నాన్నయ్య తన గుండెల మీద ఎత్తుకొని మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచుతే తన గుండెల మీద దాన్ని ఆయనను బయటికి వెళ్ళగొట్టిరు. తన పరిస్థితి తెలిసి కూడా రాక్షసుల్లాగా ప్రవర్తించారు. మీరింత మోసం చెప్తే తప్పులేదు కానీ నేను ఒక చిన్న అబద్ధం చెప్తే తప్పేం రాలే. మిమ్మల్ని ఎలా అయితే మీ బాబు కష్టపడి పెంచిండో అదే కష్టపడి పెంచిన చేతులతోని మీరు కష్టపడి సంపాదించిన డబ్బులతోనే మామయ్యకు ఆపరేషన్ చేయించాలని నేను ప్లాన్ వేసిన. అందుకే మీరు కుక్కల్లాగా భూమి ఉంది అని ఆశపడి మామయ్య దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేపిస్తారనే నేను ఈ ప్లాన్ వేసిన. మొత్తానికైతే ఆ దేవుడి దేవల్ల మామయ్యకి ఆపరేషన్ అయింది. ఆయన మంచివాడైండు, భూమి నా పేరు మీద కూడా చేపించిండు. ఇప్పుడు మీరు ఎక్కడ కాని కుక్కలు, మీకు కూడా గుంట భూమి లేదు, ఇంట్లో అసలు అడుగు కూడా జాగలేదు. మీ బతికేందో మీరు తెలుసుకోర్రి. మామయ్య ఇక నుంచి వాళ్ళని నువ్వు కొంచెం కూడా భయపడాల్సిన అవసరం లేదు, నీకు నేనున్నా. అరే నేను చిన్నప్పటి నుంచి కనీ పెంచిన మీరు నన్ను బయటికి గెంటేస్తే నాకేమనిపించదారా? అరే మీకేమనిపించలేదా గెంటేసినందుకు? నా గుండెలో ఏదో పెంచుకున్నారా? నా కడుపు నిండా పెంచుకున్నారా మిమ్మల్ని? అరే మిమ్మల్ని నేను అన్నది ఎందుకురా? నన్ను ఇంటికెళ్ళి వెళ్ళగొట్టడానికన్నారా? ఎందుకన్నారా చెప్పరా? అరే ఈ ఇంట్లుండే హక్కు నా కాదురా, మీకు లేదురా. నడురా బయటికి. బాబు
మమ్మల్ని క్షమించే మాకు తప్పైందే బాబు ఇక నుంచి మంచిగా ఉంటావే. తప్పైందే బాబు, నీ దండం పెడుతుంది, కాలు మొక్కుతుంది బాబు, ప్లీజే బాబు, ఇడిసబెట్టే మమ్మల్ని. ఏ ఆపురా మీ దొంగేడుపులు, నాకు తెలుసురా 6 ఎకరాల భూమి ఉందనే నా దగ్గరికి వచ్చింది కదరా. పావునైనా పాలు పోసి పెంచుకోవచ్చు కానీ మీలాంటి వాళ్ళను ఇంట్లో ఉంచుకోవచ్చురా. నడుగురా బయటికి. బాబు బాబు తప్పైందే, మమ్మల్ని మన్నించే. క్షమించు బాబు. బాబు ఈ చేతులతో మమ్మల్ని పెంచినావు కదనే, ఇదే చేతులతో మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళగొడితే నీకు ఏమనిపించలేదా అని అనిపిస్తుందిరా, గుండెల బాధ అనిపిస్తుందిరా. మళ్ళీ మీ మూల ఇంట్లోకి రానితే మళ్ళీ మీరు ఇట్లే చేస్తారా. మామయ్య, వీళ్ళ దొంగేడుపు చూసి మీరు అస్సలు కరగద్దు. ఇప్పుడు కరిగి మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చుకున్నారు అనుకో, వీళ్ళని చూసి చాలా మంది ఇట్లనే చేస్తారు. మేము తప్పు చేసి మా నాన్న దగ్గరికి పోయి మా అమ్మ దగ్గరికి పోయి తప్పైందని అడిగితే క్షమిస్తారు కదా అని ఇదే అలసు తీసుకుంటారు. ఒక్కసారి వీళ్ళను క్షమించకుండా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొడితేనే ఇట్లాంటి కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు ఏ తల్లిదండ్రులకు ఉండద్దు. ఇంత కసాయి గుణం ఉంటే నాలాంటి బిడ్డ, కోడలు ప్రతి ఇంటికి ఉండదు. అట్లా లేని సందర్భంలో తల్లిదండ్రులు అనాథాశ్రమంలో పడి ఎన్నో బాధలు భరిస్తారు. ఇళ్ళను మీరు క్షమించద్దు. ఈ కథ చూసిన తర్వాత ఏ ఇంట్లోనైనా కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు తల్లిదండ్రుల్ని ఏ పరిస్థితులలో బయటకు గంటేద్దు అనే బుద్ధి తెచ్చుకోవాలి. పంపి మావయ్య. లేరా, మిమ్మల్ని బయటికి గెంటేయడంలో తప్పు లేదురా. మీరు చేసింది అన్యాయం రా, నేను చేసింది ధర్మం రా. నడురా బయటికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కథలు. చూసిరు కదా వీడియో. మా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి తల్లిదండ్రులను ఇలాంటి పిల్లలు బాగా బాధ పెట్టి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడితే వాళ్ళు అనాథ ఆశ్రమంలో ఎంత బాధపడుతున్నారు అనేది మేము ఒక మంచి మెసేజ్ ద్వారా ఈ వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొచ్చాం. మొత్తానికైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పంటి గంట గట్టి కొట్టు. బాయ్.